వెల్కమ్ టు మై ఛానల్. మా వంకాయ చెట్లండి. వంకాయ చెట్లలో మన సేంద్రియ పద్ధతి అని చెప్పాం కదండి చేసేది. ఇప్పుడు మట్టి ద్రావణం కొడుతున్నామండి వంకాయ చెట్లకి, పురుగుకి. ఇదంతా మట్టి ద్రావణము. ఇంకా 2 టబ్బుల వరకు కొట్టామండి. వీడియో తీయటం వీలవ్వలేదు. తర్వాత చివర్లో తీస్తున్నాము మీకు చూపాలని. పైన మట్టి ఒక 2 గోళాలు, ఒక అడుగు కింద మట్టి ఒక 4 గోళాలు తెచ్చి కలిపి చిక్కగా చేసి, మేము స్ప్రే చేయటం లేదండి. స్ప్రే చేస్తే కొంచెం అడ్డుపడి చిక్కగా పడదు ద్రావణం అని చెప్పి మనుషులను పెట్టి ఇలా చల్లిచ్చేసానండి. ఇది 2వసారి మేము ఇట్లా వంగ చెట్లకు మట్టి ద్రావణం చల్లటము. పురుగు చాలా బాగా పనిచేస్తుందండి. ఇది బాగా శక్తి కూడా అండి చెట్లకి. దీని ఫలితం దీని తర్వాత ఒక 2-3 సార్లు వారానికి ఒకసారి ఇచ్చి చూపిస్తామండి మేము. తర్వాత దీని ఫలితం కూడా మీకు చూపిస్తానండి. అలా చెట్టంతా తడిచేలాగా మట్టి ద్రావణాన్ని కొట్టి, అది బాగా చెట్టంతా దిగుతుందండి కిందికి. వంకాయలు అన్నీ చూసామండి లాస్ట్ టైము. ఇలాగే కొట్టిస్తే బాగా పురుగు అంతా చచ్చిపోయిందండి. కానీ మన తర్వాత 1 వీక్ కల్లా గుడ్డు ఉంటుంది కదా, ఆ గుడ్డు వచ్చేసి మళ్ళీ చిన్న చిన్న పురుగులు అయ్యి మళ్ళీ వంకాయ పురుగులాగా కనిపిస్తుందండి. మనం కంటిన్యూగా వీక్లీ ఒకసారి ఇలా మట్టి ద్రావణం కొట్టినా కూడా చెట్లకి పురుగు చచ్చిపోయే అవకాశం ఎక్కువ అండి. అసలు రాకుండా పోతుంది. దానికి గుడ్డు పెట్టే అవకాశము తగ్గిపోతుందండి. పురుగు గుడ్డు పెట్టే అవకాశం లేనప్పుడు పురుగు పెరిగే అవకాశం కూడా తగ్గిపోతుందండి. చూడండి, మట్టి అంతా ఆరిపోయిన తర్వాత కూడా అలాగే మట్టి కనిపిస్తూ ఉంటుంది. ఖర్చు లేని పద్ధతి అండి. మామూలు రసాయనిక ఎరువుల కన్నా బాగా పనిచేస్తుందండి ఇది.